ఈరోజు అనేక కుటుంబాలు, దేవుడు నమ్ముకున్న కుటుంబాలు కూడా ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే, మనం చేసిన పనిని మనం సమర్థించుకోవడమే మనం చేసే మొట్టమొదటి తప్పు. నువ్వు సమర్థించుకునేది ఏదైనా ఉందనంటే అది దేవుని కోసం ఏదైనా చేస్తే సమర్థించుకో, పీకుళ్ళు ఆడబాకు. దేవుని కోసం తల మీద బొట్టనో తట్టనో గంపనో మోపులు పెట్టుకునో బస్తాలు మోసి పనిచేసావనుకో, నీ ఒళ్ళు తల మీద దుమ్ము పడిపోయింది, ఒళ్ళంతా పాడైపోయింది. బయటకు వెళితే చూసేవాళ్ళు ఏమనుకుంటారో, బట్టలు పాడైపోయినాయి అన్ని మనసు కనిపించింది. వెంటనే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కోసం చేశానులే, ఏమవుద్ది, ఇంటికి వెళితే విడిచేయచ్చు అని నువ్వు తృప్తిగా బ్రతకొచ్చు. అప్పుడొకసారి నువ్వు సమర్థించుకో. నువ్వు దేవునికి కానుకలు ఇచ్చావు, నీ చేతిలో ఉన్న సొమ్ము గబాల్ని మందిరంలో ఎందుకో పెట్టేశావు. నువ్వు అంత ఇవ్వాలని అనుకోవాలి, కానుక కొంచెమే ఇద్దాం అనుకున్నావు, కానీ అనుకోకుండా చేతికి వచ్చింది, నీ దగ్గర ఉన్న ధనమంతా కానుక వేసేసావు. మనసు పీకులాడుతూ ఉంటుంది, అరే కొద్దిగా వేసి ఉంచినట్లయితే ఆవిడతో మాట్లాడించుకోకుండా అక్కడ ఇచ్చేసేవాడిని, లేకపోతే కొద్దిగా డబ్బులు ఉన్నట్లయితే వెళ్తా బండికి ఆయిల్ కొట్టించుకునేదాన్ని, ఆయిల్ కొట్టించుకునేవాడిని, అనవసరంగా వేశాను అని పీకులాడబాకు. ప్రభువా, నేను అనుకున్నది ఒకటి, కానీ ఎందుకో నాకు ఆ మనసు ఇచ్చేసా అని అప్పుడు సమర్థించుకో. కానీ నువ్వు సమర్థించుకోకుండా ఉండాల్సింది ఎప్పుడు తెలుసా? నీ నోటితో ఎవరినో తప్పుగా మాట్లాడావు, నేను ఇట్లాగే మాట్లాడతా, నేను నాతో గనక పెట్టుకుంటే ఇట్లాగే మాట్లాడతా అని అన్నావా, అది నువ్వు చాలా తప్పు చేస్తున్నట్టే. నువ్వెవరి మీద పొరపాటును చేసుకున్నావా, నాతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుందని వాళ్ళకి అర్థం కావాలి, అందుకే ఇలా చేసుకున్నా అని సమర్థించుకోవద్దు. ఎందుకనంటే అది రాబోయే కాలాల్లో నీకు నష్టాన్ని కలుగజేస్తుంది. మందిరానికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటనంటే, మొట్టమొదట నువ్వేం చేస్తున్నావో నువ్వు పరీక్షించుకో. రెండవది, దేవుడు నీకేం చెప్పాడు అది నువ్వు చేస్తున్నావో లేదో కూడా పరిశీలన చేసుకో. అప్పుడు నువ్వేమవుతావంటే, దేవుని బిడ్డ అనేవాడు భూమి మీద అసలు పేదరికంతో ఉండడు, రోగాల పాలై చావనే చావడు. ఈ యొక్క తల్లిగారి పేరు సువార్త, వెంకటరెడ్డి పాలెం నుంచి రావడం జరిగింది. నా భర్త పేరు సీమోను. ఆయనకి మెదడులో నరాలు చిట్లి విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో తగ్గటం కొరకు మెడిసిన్ యూజ్ చేశారు, కానీ ప్రయోజనం లేదు. తన భర్తను బాగు చేయమని ఎన్నో ప్రార్థనలు చేసుకుంది. వీరికి ఎవరో చెప్పారట, ఎవరో చెప్పిన మాటను బట్టి యెరూషలేము శాలకి తన భర్తను తీసుకుని రావటం జరిగింది. నేను ఒక తీర్మానం చేసుకున్నాను, పొట్టేలు కొరకు 10,000 ఇస్తారని తీర్మానం చేసుకుని వెళ్ళాను. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఎంతో బాధకు గురవుతున్నటువంటి నా భర్తను, నరాలు చిట్లి భరించలేని బాధతో ఉన్నటువంటి నా భర్తను దేవుడు స్వస్థపరిస్తే ఈరోజు నా భర్త ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. చప్పట్ల కొడదాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ప్రేరణ చెల్లి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నాకు పెళ్ళయి 3 సంవత్సరాలైన గర్భం అనేది రాలేదు. మరి నా బంధువులు నాకు యెరూషలేము స్వస్థశాల గురించి చెప్పారు. వారు చెప్పిన మాటలను బట్టి ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి 7 మాసాలు అభిషేకం పొంది అంజూర ఫలం భుజించాలని తీర్మానం చేసుకున్నాను. ఈ క్రమంలోనే అన్నయ్యకి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. అన్నయ్య చేయి నా మీద పెట్టి ప్రార్థన చేశారు. దేవుడు నా గర్భాన్ని పండించి ఈరోజు చక్కటి బిడ్డనిచ్చాడని సాక్ష్యం చెప్తుంది. చప్పట్లు కొట్టాను.
హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ.